అందరికీ నమస్కారం. మనం ఈరోజు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూస్తున్నామండి. ఇంటి ముందర 30 ఫీట్ల రోడ్డు ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 150 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నామండి. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బాత్రూమ్తో ఉంటుంది ఇల్లు. గార్డెన్ ఏరియా కూడా ఇచ్చారండి. ఎలివేషన్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ డిజైన్ చూస్తున్నారండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్స్ కూడా మొత్తం టైల్స్ వేశారండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. అలాగే చుట్టూతా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ మొత్తం కూడా గ్రానైట్ వేశారు. బోర్ చూస్తున్నారు. సంప్ అండి పక్కనే. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి. అవుట్ సైడ్ బాత్రూమ్ చూస్తున్నారు. ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి మనము. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. అలాగే కార్ పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇది నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇది ఆర్చ్ డిజైన్ చూస్తున్నారండి. ఈ డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. డైనింగ్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. ఇది పాసేజ్ అండి. డైనింగ్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. లాక్ చేసి ఉన్నాయి. దాంట్లో సామాన్ ఉన్నట్టున్నాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూస్తున్నాము. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ బాత్రూమ్ అండి. ఈ ఇంటికి 2 బెడ్రూమ్లు 3 బాత్రూమ్లు ఇచ్చారండి. అవుట్ సైడ్లో ఒక బాత్రూమ్ ఉంది. లోపల 2 బాత్రూమ్లు ఉన్నాయి. పాసేజ్ నుంచి డైనింగ్ అండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారండి. బ్లాక్ గ్రానైట్ టాప్ ఇచ్చారు. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. సెల్ఫ్స్ కూడా చాలానే ఇచ్చారు. 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారండి. ఎల్ షేప్లో సజ్జా కూడా ఇచ్చారు. ఎల్ షేప్లో సజ్జా ఇచ్చారండి. అలాగే కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళటానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళటం కోసం ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఈ వాష్ ఏరియా మనకి స్టెప్స్ కింద ఉంటుందండి. స్టెప్స్ కింద కూడా మొత్తం గ్రానైట్లోనే ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి. ఇది పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా టైల్స్తో డిజైన్ చేశారు. అలాగే టెర్రస్కి వెళ్దాం. కాలనీ వ్యూ చూద్దాం. ఈ బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ సైజ్ వచ్చేసి 27/50. స్లాబ్ ఏరియా 1240 స్క్వేర్ ఫీట్స్. రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అండి. 78 లక్షలు. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అండి.
Like, comment, share and subscribe. Thank you.